రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మార్నింగ్ మెడిటేషన్లో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం దేవుడు మాకు అనుగ్రహించిన భాగ్యంగా భావిస్తున్నాము. ఉదయకాల ధ్యానం నాకు సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో నుంచి తండ్రి కుమారునికి చేయుచున్న 8వ ఉపదేశమును మనం కంటిన్యూ చేస్తున్నాము. దీనిలో చివరిలోనికి వచ్చాము. We have come to the end of the chapter. Only last 3 verses are left over. 21 నుంచి 23 వచనాలు వరకు మనము చూడవలసి ఉంది. సో ఇదేంటంటే దేవుడు మనలను చూస్తున్నాడు అనే భయం కలిగి జీవించాలి మనం. సో there is nothing the Lord cannot see in this world. Every creature is seen by him, and even he can look into our hearts. మన హృదయములను అంతరింద్రియములను కూడా ఆయన పరిశీలన చేయగలిగిన దేవుడు. అందుకని మనం దైవ భయం కలిగిన వారంగా జీవించాలి. Let us pray and ask for the guidance of the Holy Spirit to meditate today's portion of the scripture. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీరు మాతో సామెతల గ్రంథంలో నుంచి మాట్లాడబోతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ మా ప్రియులను మమ్ములను బలపరిచి హౌ టు రెసిస్ట్ టెంప్టేషన్, హౌ టు ఫ్లీ ఫార్నికేషన్ అనే విషయాలను మాకు తెలియపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా మీ దగ్గర? ఉన్నట్టయితే 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనమును చదువుకుందాం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలను అన్నిటినీ ఆయన గుర్తించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. గాడ్స్ ఆమ్నిప్రెసెన్స్, ఆయన సర్వాంతర్యామి అయ్యున్న దేవుడు, సమస్తము ఎరిగినటువంటి దేవుడు. అందుకని క్రానికల్స్లో రాస్తున్నప్పుడు 2nd Chroniclesలో హనానీ అని దీర్ఘదర్శి మాట్లాడుతూ ఉన్నాడు. రాజైన ఆసతో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూద్దాము. 2nd Chronicles chapter 16 verse 9 చూద్దాం. chapter 16 verse 9 chapter 16 and verse 9 of 2nd Chronicles. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని ఆ దీర్ఘదర్శి ప్రకటించాడు ఆసా మీద. హనానీస్ మెసేజ్ టు ఆసా. ఇప్పుడు ఇతను చేసినటువంటి పని ఏంటంటే హీ రిలైడ్ ఆన్ అమ్రామ్. ఆయన దేవుని మీద ఆధారపడకుండా ఆసా అనేటువంటి ఈ యూదారాజు దేవుని మీద ఆధారపడకుండా he was believing, or he was keeping his faith in the Syrian king. అందుకే 7వ వచనంలో అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివి అని అంటున్నాడు కదా. అప్పుడు ఆ సందర్భంలో చెప్తూ ఉన్నాడు, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అయితే దేవుడు మనలను చూస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి అని తెలియజేస్తుంది ఈ వచనము. 139వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడో చూద్దాము. మొదటి వచనం నుంచి 139 Psalm verse 1. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇంకా అనేకమైన విషయాలు చెప్తున్నాడు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు.
నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అని ఆ కీర్తనకారుడు he begins with the infinite knowledge of God. ఈ sacred song, ఇది బ్యూటిఫుల్ సాంగ్, ఇది ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. ప్రధాన గాయకునికి దావీదు యొక్క కీర్తన. సో దేవునికి తెలియనటువంటిది ఏది కూడా లేనే లేదు అన్న విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నరుల యొక్క చెడుతనం చెడ్డదిగా ఉన్నదన్న విషయాన్ని యెహోవా చూచినప్పుడు he saw, the Lord saw the wickedness of man, and he also saw that every intention of the thoughts of his heart was evil continually అని Genesis chapter 6 verse 5 మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనమేమి దాచిపెట్టలేం. ఈ ముందు వచనంలో చెప్పాడు కదా, నా కుమారుడా జార స్త్రీ అందు నీ వేలబద్ధుడవయ్యుందువు, పరస్త్రీ రొమ్ము నీ వేల కౌగిలించుకొందువు. అంటే ఈ ఎటువంటి కాంటెక్స్ట్ అయినా సరే, పాపం చేసినప్పుడు, పాపం చేయడానికంటే ముందుగా మనం ఆలోచించవలసింది దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే పాపం చేయము అనేది మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. యెహోషువ గ్రంథంలో ఆకానునే కాదు, ఇజ్రాయేలీలందరినీ కూడా యెహోషువ ముందుగానే హెచ్చరించాడు. అక్కడ వారు వెళ్తున్నటువంటి ఆ పట్టణం మీద, ఎరికో పట్టణం మీద వారు యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి మీరేది కూడా తీసుకోకూడదు అని ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆకాన్ ఏం చేశాడు? 7వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి దుష్కార్యము చేసిన వాడు అని. సో ఇక్కడ he coveted a piece of silver, a mantle from Shinar, and also a golden bar, ఒక బంగారపు కమ్మిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని, ఒక షినారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని తాను తీసుకుని వచ్చి డేరా మధ్య భూమిలో దాచిపెట్టాడు. ఇది దేవుడు చూడట్లేదా? దేవుడు చూస్తున్నాడు. అందుకని దేవుడు చూచి వెంటనే ఇజ్రాయేలీయులలో పాపం వచ్చింది అని వారికి తెలియపరిచాడు. అందుచేత మనం కొన్ని పారామీటర్స్ని మన యొక్క టెంప్టేషన్ని రెసిస్ట్ చేయడానికి కొన్ని పారామీటర్స్ని మనము అవలంబించాల్సి ఉంటుంది, లేదు అంటే పాటించాల్సి ఉంటుంది. రోమీయులకు రాస్తున్నప్పుడు 6వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, రోమన్స్ చాప్టర్ 6 verse 11 to 14 చూసినట్టయితే, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కన్సిడర్ యువర్ సెల్వ్స్ డెడ్ టు సిన్. అలాగనే శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీతి సాధనములుగా. Present your bodies as instruments of righteousness. So we have to resist the temptation. This is the first parameter. Rendodi, you have to resist temptation when it attracts us.
when it attracts us, ఇనీషియల్గా టెంప్టేషన్ ఇట్స్ నాట్ వెరీ స్ట్రాంగ్. ఒకసారి చూసినప్పుడు శోధన అంత బలమైనటువంటి శోధనగా ఉండదు. ఒక అపవిత్రతను మనము సడన్గా చూసామనుకుందాం, యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్ ద సెకండ్ టైం. రెండవసారి చూడడం అనేది పాపం. మొదటిసారి చూడడం పొరపాటైతే రెండవసారి చూడడం అనేది అది పాపం. కాబట్టి ఇఫ్ వి ఎంటర్టైన్ సిన్, టెంప్టేషన్ని మనం ఎంటర్టైన్ చేసినట్లయితే, ఒకసారి దానికి మనం ఈల్డ్ అయినట్లయితే, తర్వాత అది మనల్ని ఓవర్టేక్ చేస్తుంది అనేది రెండవ పారామీటర్గా మనము గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా అకౌంటబిలిటీ అనేది కావాలి. అకౌంటబిలిటీ. ఇప్పుడు మనం విశ్వాసులంగా ఉంటున్నప్పుడు మనము కొంతమందితో క్లోజ్గా ఉంటూ ఉంటాము. మనకి బాగా ఇంటిమేట్ ఫెలోషిప్ ఉన్న ఒక విశ్వాసితో మనం ఒక ఒప్పందం చేసుకోవాలి. అదేంటంటే, హీ హ్యాస్ టు చెక్ యూ ఎవ్రీ వీక్. నిన్ను ప్రతి వారం కూడా తాను పరిశీలన చేస్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హీ షుడ్ ఆస్క్ 2 questions. నువ్వేమైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని ఈ వారంలో చేసావా? రెండవది, నీవెక్కడైనా సరే వెళ్ళకూడనటువంటి మార్గంలో వెళ్ళకూడనటువంటి పనిని ఏమైనా చేసావా అని ప్రతిసారి మనల్ని అడిగే ఒక మంచి క్లోజ్ విశ్వాసిని పెట్టుకోవాల్సి ఉంటుంది, అకౌంటబుల్గా. అఫ్ కోర్స్ మీరు కూడా అడగవచ్చు. అయితే ఇది యాదృచ్ఛికంగానో లేదంటే అలవాటు ప్రకారంగానో అడగడం కాదు. యూ షుడ్ ప్లాన్ ఇట్ అండ్ ఆస్క్ ఇట్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు చెకింగ్ your friend, and your friend will be checking you, or your fellow Christian will be checking you. అలాగా మనం ఎప్పుడు కూడా ఒక అకౌంటబిలిటీని పెట్టుకున్నట్టయితే దీనిలో నుంచి ప్రాక్టికాలిటీ మాట్లాడుతూ ఉన్నాం. ఇటువంటి పాపములలో పడిపోకుండా ఉంటాము. అందుకే మనం ఎప్పుడు కూడా లార్డ్ హెల్ప్ us to recognize when we begin to compromise అని ఆయనకు ప్రార్థన చేయాలి. And we should also pray that he should give us strength to follow through with what we know is right and true. దేవుడు మనకు తెలియజేస్తున్న ప్రకారం లేఖనానుసారంగా మనం జీవించడానికి మనకు శక్తిని కావాలి. శక్తిని అనుగ్రహించు అని మనము దేవునికి ప్రార్థన చేయవలసి ఉంటుంది. అలాగా మనం మన యొక్క మార్గములన్నింటినీ కూడా దేవుని ఎదుట సరి అయినటువంటి మార్గములుగా ఉంచుకోగలుగుతాము. 22వ వచనం, దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింపబడును. ద కార్డ్స్ ఆఫ్ సిన్. పాప పాశం అంటే ద కార్డ్స్ ఆఫ్ సిన్. దేవునికి విధేయులుగా జీవించినటువంటి వారు పాపపు ఉచ్చులో పడిపోతారు. అందుకే గలతీలోకి రాస్తూ అపొస్తలుడు పౌలు 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు దేన్ని విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. వాట్ యు విల్ సో యు విల్ రీప్ అని చెప్తాడు. అందుకని దేవునికి విధేయత చూపనటువంటి వారు ఎప్పుడు కూడా పాపపు ఉచ్చులలో పడిపోయేవారిగా ఉంటారు. భక్తిహీనమైన చర్యలు ఆశ్చర్యకరమైన పరిణామాలను కలిగిస్తాయి అనే ఆలోచన ఈ సామెతల గ్రంథంలో ఒక సాధారణమైన ఇతివృత్తంగా కనిపిస్తుంది. ఆకస్మికంగా మనకు ఉచ్చు బిగించుకుంటుంది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ద క్యాప్టివేటింగ్ పవర్ ఆఫ్ సిన్. మనలను బంధించేస్తుంది. అందుకే యేసుప్రభు జాన్ చాప్టర్ 8:34లో పాపం చేసే ప్రతివాడు కూడా పాపము నాకు దాసుడు అని చెప్పారు. సో పాపము నాకు బానిసగా మారిపోతాడు. అలవాటు ప్రకారం పాపం చేసేటువంటి వాడు తప్పకుండా నేను బయటపడగలను అని అనుకుంటూ ఉంటాడు. అది చాలా పెద్ద పొరపాటు. అందుకే ఈ 11-12 వచనాలలో, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశమును నేను ఎట్లు తోసివేసితిని, నా హృదయం యొక్క గద్దింపును ఎట్లు తృణీకరించితిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అని మనం బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే సడన్గా ఆకస్మికంగా మనము ఈ ఉచ్చులో పడిపోతాము. మనకు బాగా పరిచయమైన శాంసన్ గురించి తెలుసు. డెలీలాతో పాపం చేస్తున్న
శాంసన్ ఆ పాపంతో ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ ప్లేయింగ్ విత్ దాట్. ఇది ఒక చైల్డ్ ప్లే అని అనుకుంటున్నాడు. పాపంతో నిరంతరం ఆడుకుంటూ ఉన్నాడు. జడ్జెస్ చాప్టర్ 16 verses 6 to 14 మనం చూస్తాం. దాని యొక్క పరిణామాల నుంచి తప్పించుకోగలను అనుకున్నాడు. ఫిలిష్తీయులు వస్తున్నారు, లెగు అని అంటే ఎప్పటిలాగానే విరజిమ్ముకుందాము అని అనుకున్నాడు. కానీ తుది తీర్పు దేవుని దగ్గర నుంచి వచ్చేసింది. ఇది చాలా క్రూరంగాను లేనిదిగాను వచ్చేసింది. సడన్ గా ఆకస్మికంగా వచ్చేస్తుంది పాపం యొక్క ఉచ్చు. సో ఫిలిస్టీన్స్ దాడి చేసినప్పుడు ఎప్పటి వల్లే విరజిమ్ముకుందాం అనుకున్నాడు. he was neglecting that he was a Nazirite. నాజీరు చేయబడిన వాడన్న విషయాన్ని తాను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. నిస్సహాయంగా శత్రువుల యొక్క చేతిలో చిక్కుబడ్డాడు, బంధించబడ్డాడు, కన్నులు పోగొట్టుకున్నాడు, గానుగను ఇసురుతూ ఉన్నాడు శత్రువుల యొక్క ఐ మీన్ క్యాప్టివిటీలోనికి వెళ్ళిపోయిన తర్వాత. సో సిన్ ఏం చేస్తుందంటే పాపం మనలను ట్రిక్ చేస్తుంది. ఇట్ టెల్స్ us that we can go forever without any consequences. దాని యొక్క పరిణామాలు మనకేమీ అవ్వదులే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. దాని యొక్క పరిణామాలు ఖచ్చితంగా సడన్ గా మన మీదకి వచ్చేస్తాయి. అందుకే మనం ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరకు రావాలి. జాన్ చాప్టర్ 8 verse 36 చెప్తుంది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసినప్పుడు మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు. యు విల్ ఇండీడ్ బి ఫ్రీ అని చెప్పి అంటాడు. అందుకనే మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క బిడ్డలంగా ఉంటున్నప్పుడు జీవించాల్సి ఉంటుంది. 23వ వచనం, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఇది ఒక సూయిసైడల్ గా జరుగుతుంది అనేది మనం చెప్పొచ్చు. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ అన్ ఈవిల్ కోర్స్. శిక్ష లేకయే అట్టివాడు నాశనం అవుతాడు. వికెడ్నెస్ అనేది దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ ఉంటాయే అవన్నీ కూడా అన్డిజైన్డ్ రిజల్ట్స్ గా ఉంటాయి. మనం పాపం చేసినప్పుడు దాని యొక్క పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయి అని మనం చెప్పలేం. ఏ విధంగా అయినా ఉండవచ్చు. తర్వాత వికెడ్నెస్ కిను ఇగ్నరెన్స్ కి ఒక క్లోజ్ కనెక్షన్ ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం అనేది ఈ భక్తిహీనతలో భాగంగా ఉంటుంది. అందుకే శాంసన్ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. నాజీరు చేయబడినటువంటి వాడు ఇలాగూ ఒక స్త్రీ సాంగత్యమును కోరుకొని వెళ్ళకూడదు, తనను తాను అపవిత్రపరచుకోకూడదు అన్న విషయం తెలిసి కూడా దానిని తాను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ అని చెప్పాలి. ఒకలాంటి పిచ్చి వెర్రి అని కూడా మనం అనొచ్చు దీనిని. అందుకని మనం ఈ టెరానికల్ కార్డ్స్ ఆఫ్ సిన్ నుంచి తప్పించుకోవాలి అంటే మనం చేయవలసింది దేవుని భయం కలిగిన వారంగా ఉండాలి. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతారు. ఫిలిస్టీన్స్ నన్నేం చేస్తారులే అని అనుకుంటున్నాడు. ఫిలిస్టీన్స్ నన్నేం చేస్తారు అని అనుకుంటే వాళ్ళు వచ్చారు, తనను బంధించారు, తనను పట్టుకున్నారు. ఎప్పటిలాగానే విరజిమ్ముకుందాం అనుకుంటున్నాడు. అది తనలో నుంచి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయిందన్న సంగతి తనకు తెలియడం లేదు. ఒకలాంటి నమ్నెస్ లోనికి వెళ్ళిపోతాం మనం. ఆ నమ్నెస్ లోనికి వెళ్ళిపోయినప్పుడు ఈ మరణ పాశములు ఏ విధంగా చుట్టుకుంటాయో ఈ పాప పాశములు మనలను ఆ విధంగా చుట్టుకొని గ్రాడ్యువల్ గా మనకు తెలియకుండానే ఇవేం చేస్తాయి అనంటే మన యొక్క ప్రాణమును తీసేసుకుంటాయి. ఫైనల్ గా మనం ఎక్కడ ల్యాండ్ అవుతామంటే we will be landing in destruction. నాశనంలో మనం ల్యాండ్ అవుతాం. కాబట్టి ఈ ఆఫ్టర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఆర్ మోర్ కెలామిటస్. ఇవి విపత్కరమైనటువంటి పరిణామాలుగా ఉంటాయి. కాబట్టి మనం రాదర్ దాన్ బేరింగ్ ద యోక్ ఆఫ్ సిన్, పాపం యొక్క కాడిని మోసేదానికంటే యేసు ప్రభువు చెప్తున్నట్లుగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళరా నా యొద్దకు రండి అని చెప్తూ ఉన్నాడు. లెట్ us see 11:28 of Matthew
11:28 of Matthew. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను దీన మనస్సు గలవాడును గనుక, సాత్వికుడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సో the burden is light and the yoke is easy. పాపపు కాడి ఉంటుంది, ఇది బహుభారమైనటువంటిది. అందుచేత నీవు పరస్త్రీ జారస్త్రీ జోలికి పోకుండా ఉండు నా కుమారుడా అని తండ్రి కుమారునికి ఉపదేశము చేస్తూ ఉన్నాడు. సో మనం ఈ ఉపదేశములను పాటించినట్లయితే మనం పరస్త్రీ యొక్క ఉచ్చులో, పాపం యొక్క ఉచ్చులో, మ్యాడ్నెస్లో, మూర్ఖత్వంలో పడిపోకుండా దేవుని బిడ్డలంగా జీవించడానికి మనకు కృపను అనుగ్రహిస్తారు దేవుడు. సో with this we finish the 8th instruction of the Father to the Son, and next chapter 6th chapter లోనికి వచ్చేసరికి we will see the 9th instruction. 8వ ఇన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. 9వ ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మరణం యొక్క పాశములలో, పాపం యొక్క పాశములలో మేము చిక్కుకొనకుండా ఉండునట్లు మా అవయవములను నీతి సాధనములుగా మీకు సమర్పించుకునే వారంగా ఉండునట్లు కృప చూపించండి తండ్రి. మీరు ఈ సర్వ ప్రపంచంలోనూ చూడలేని విషయం అంటూ ఏది కూడా లేనే లేదు ప్రభువా. యు ఆర్ ఎవ్రీవేర్ ప్రెసెంట్. కనుక మమ్మలను మేము కూర్చుండుట, లేచుట నీవు చూస్తున్నావు అని కీర్తనకారుడు చెప్పిన దానిని మేము చదువుకున్నాము తండ్రి. మమ్మలను మీరు అశాంతం కూడా మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు. మా హృదయములను మీరు ఎరిగి ఉన్నారు ప్రభువా. మాలో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో ఒక్కసారి మీరు పరిశీలన చేసి మాకు తెలియపరచండి ప్రభువా. ఇది మా నిరంతర ప్రార్థనగా ఉండునట్లు కృప చూపించండి. నిత్య మార్గంలో మీరు మమ్మలను నడిపించవలసినదిగా కోరుచు. ఈ సిన్ మమ్మలను నాయన ట్రిక్ చేసినప్పుడు, టెంప్టేషన్లో మేము పడిపోకుండా ఉండునట్లు ఎల్లప్పుడూ కూడా మీ వాక్యమును మా హృదయములలో భద్రం చేసుకొని మీకు భయము, మీ అందు భయము, భక్తి కలిగిన వారంగా జీవించినట్లు మాకును మా ప్రియులకును సహాయం అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలను మనం శ్రద్ధగా ఆలకించి వాటిని మన యొక్క జీవితములలో అవలంబించడం అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. అందుచేత దేవుని యొక్క మాటలను విని వాటిని మన జీవితములకు అన్వయించుకొనున్నట్లుగా దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. ఆమేన్.